వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం నుంచి కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారు. తీన్మార్ మల్లన్నకి 1,22,813 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,248 ఓట్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. 50% కోటా ఓట్లు ఎవరికి రాకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు అధికారులు. ఎలిమినేట్ ప్రక్రియలో ఇప్పటి వరకు 16 మంది సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. ఇవాళ మధ్యాహ్నం వరకు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో విజేత ఎవరనేది తేలనుంది. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ గురించి చెప్పండి. సౌమ్య, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ 3వ రోజు కూడా కొనసాగుతుంది. 2 రోజుల క్రితం ప్రారంభించినటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియ నిరంతరాయంగా కూడా కొనసాగుతుంది. ఈ ఎన్నికకు సంబంధించి ప్రాధాన్యత క్రమంలో ఓట్ల లెక్కింపు ఉన్న నేపథ్యంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ మాత్రం ఆలస్యం అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే మొదటి ప్రాధాన్యతకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు చేపట్టాల్సి ఉండడం, అలాగే బ్యాలెట్ పేపర్ ని వినియోగించిన నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ మాత్రం 2 రోజులుగా కొనసాగుతుంది. 3వ రోజు కూడా ఇంకా కూడా కొనసాగుతుంది. అయితే మొదటి ప్రాధాన్యతకు సంబంధించి ఎవరికి కూడా గెలుపొందేందుకు కావాల్సినటువంటి ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపు ప్రక్రియ రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం వరకు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే ఈ కౌంటింగ్ కు సంబంధించి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టినటువంటి సిబ్బంది మొత్తం ఎవరికైతే తక్కువ ఓట్లు వస్తాయో ఆ అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ ఆ అభ్యర్థికి సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్లో రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి వస్తే వారికి జమ చేస్తూ మొదటి ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత ఓట్లను పూర్తిగా అంటే 2 కలిపి కౌంట్ చేయడం జరుగుతుంది. ఆ రకంగా చేపట్టినటువంటి ఎలిమినేషన్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటి వరకు దాదాపుగా 30 మందికి పైగా అభ్యర్థులను ఎలిమినేట్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం 26 మంది అభ్యర్థులకు 100 లోపు ఓట్లు ఏదైతే మొదటి ప్రాధాన్యతకు సంబంధించి ఓట్లు రావడం జరిగింది. వారి అందరినీ కూడా ఎలిమినేట్ చేస్తూ వారిలో రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి వచ్చిందో వారికి జమ చేస్తున్నారు. మరో 20 మంది అభ్యర్థులకు 1000 లోపు ఓట్లు వచ్చాయి మొదటి ప్రాధాన్యతకు సంబంధించి. వారి కౌంటింగ్ ప్రక్రియ రెండో ప్రాధాన్యతకు సంబంధించి ఎలిమినేషన్ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. వీటితో పాటు మరో 2 అభ్యర్థులకు 2000 పైగా ఓట్లు రావడం జరిగింది. ఆ 2 అభ్యర్థులకు కూడా లెక్కింపు చేపడతారు. అయితే మొత్తం ఏదైతే 46 మంది 1000 లోపు ఉన్నటువంటి అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తూ వారి రెండో ప్రాధాన్యత ఓటును ఎవరికైతే ఇటు అంటే ప్రధాన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి రెండో ప్రాధాన్యత ఓటును జమ చేస్తుంటారు. అయితే వీరంతా కూడా 2000 లోపు ఉన్న నేపథ్యంలో వీరి అందరిది కలిపి కూడా 48 మంది ఎవరైతే ఈ 2000 లోపు అభ్యర్థులు ఉన్నారో వారందరిది కలిపి కూడా 10,119 ఓట్లు మాత్రమే వారికి మొదటి ప్రాధాన్యతకు రావడం జరిగింది. ఈ 48 మందిని ఎలిమినేట్ చేసిన తర్వాత ఎవరికి ఎంతమందికి ఏదైతే ప్రధాన అభ్యర్థులు ఇటు తీన్మార్ మల్లన్న కావచ్చు, అటు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి వీళ్లకు పోలైతున్నటువంటి రెండో ప్రాధాన్యత ఓటును జమ చేస్తున్నారు. వీరితో పాటు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి కావచ్చు, ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి అశోక్ కుమార్ కు సంబంధించి కూడా రెండో ప్రాధాన్యత ఓట్లు జమ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఎలిమినేషన్ ప్రక్రియకు సంబంధించి ఎక్కువగా తీన్మార్ మల్లన్నపై ఓట్లు నమోదవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఎలిమినేషన్ అయితే ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ లో తీన్మార్ మల్లన్న లీడ్ లో ఉన్నారు. కానీ ఈ ఎలక్షన్స్ ప్రక్రియ ఎంతవరకు జరిగే అవకాశం ఉంది? ఇంకా ఎలిమినేట్ అయ్యే జాబితాలో ఎవరెవరు ఉన్నారు?
అంటే గెలుపు కోసం అయితే చెల్లుబాటు అయిన ఓట్లలో సగం ఓట్లను గెలుపుకు నిర్ణయించడం జరిగింది. ఆ సగం ఓట్లు 1,55,094 ఓట్లు ఎవరికైతే అభ్యర్థికి వస్తాయో వారు గెలుపొందినట్టుగా ప్రకటిస్తారు. అయితే ఇప్పటి వరకు మొదటి ప్రాధాన్యతకు సంబంధించి తీన్మార్ మల్లలకు 1,22,813 రావడం జరిగింది. రాకేష్ రెడ్డికి 1,42,048 ఓట్లు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి కూడా 43,313. ఇలా వీళ్ళకి పోలైనటువంటి మొదటి ప్రాధాన్యతకు సంబంధించినటువంటి ఓట్లు ఉన్నాయి. అయితే రెండో ప్రాధాన్యతకు సంబంధించి ఏదైతే లెక్కింపు ప్రారంభించారో ఈ ప్రధాన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి రెండో ప్రాధాన్యత ఓటును ఈ మొదటి ప్రాధాన్యత ఓటు తోటి కలుపుకొని ఈ గెలుపుకు కావాల్సిన 1,50,094 ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లు వచ్చేంత వరకు కూడా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే తక్కువ ఓట్లు 2,000 లోపు వచ్చిన అభ్యర్థులను మొదటగా ఎలిమినేట్ చేస్తున్నారు. అందులో 48 మంది అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేస్తూ వారిలో రెండో ప్రాధాన్యత ఎవరికైతే వస్తుందో ప్రధాన అభ్యర్థులకు వాళ్లకు జమ చేస్తున్నారు. అయితే ఇందులో ఈ 48 మంది అయిపోయిన తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి అశోక్ కుమార్ కి సంబంధించి 29,000 ఓట్ల మొదటి ప్రాధాన్యత ఆయనకు రావడం జరిగింది. 29,000కు పైగా. ఆ 29,000 ఓట్లను కూడా లెక్కింపు చేపడతారు. అప్పటికి కూడా ఏదైతే ఈ గెలుపు కోసం కావాల్సినటువంటి మార్క్ ఏదైతే ఉందో అది రాకుంటే బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని కూడా ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది. ఆయనకు పోలైనటువంటి మొదటి ప్రాధాన్యత ఓట్లలో నుంచి రెండో ప్రాధాన్యత ఓట్లు ఈ అభ్యర్థులకు రాకేష్ రెడ్డికి కానీ మల్లన్నకు కానీ రాకపోతే, ఏదైతే గెలుపు కోసం కావాల్సినటువంటి మార్పు రాకపోతే ఇటు మొదటి ప్లేస్ లో ఉన్నటువంటి అభ్యర్థిని వదిలేసి సెకండ్ ప్లేస్ లో ఉన్న అభ్యర్థిని కూడా ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు నిర్ణయించినటువంటి ఏదైతే మార్కు 1,55,094 ఏదైతే ఉందో ఆ మార్కును చేరుకునే అంతవరకు కూడా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. దీంతో మొత్తం ఏదైతే ఇప్పటి వరకు 30 మందికి పైగా అభ్యర్థులను ఎలిమినేషన్ చేస్తూ లెక్కింపు కొనసాగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే గెలుపు కోసం కావాల్సినటువంటి ఓట్ల లెక్కింపు రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపు చేయబడుతుంది. కాబట్టి గెలుపు కోసం నిర్ణయించినటువంటి చెల్లుబాటు అయిన ఓట్ల నుంచి నిర్ణయించినటువంటి ఏదైతే మార్క్ ఓట్లు ఉన్నాయో ఆ మార్క్ వచ్చేంత వరకు కూడా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగే అవకాశం అయితే ఉంది. ఓకే జానయ్య, అయితే ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎంతవరకు సాగే అవకాశం ఉంది? అంటే ఫలితాలు ఎప్పుడు వెలువడే అవకాశం ఉంది? అయితే రాత్రి 8 గంటల నుంచి ఎలిమినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఒక్కొక్క అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ ఆయన సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్ లో రెండో ప్రాధాన్యత ఓటును ప్రధాన అభ్యర్థులకు జమ చేస్తున్నారు. ఈ క్రమంలో మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు సమయం పట్టింది. అయితే ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 30 మందిని అభ్యర్థులను ఎలిమినేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. మరో 18 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా ఎలిమినేషన్ కార్యక్రమం కొనసాగాల్సిన అవసరం ఉంది. వీరందరికీ కూడా తక్కువ ఉన్న నేపథ్యంలో ఈ ప్రక్రియ అనేది వేగవంతంగా సాగుతుంది. కానీ ఈ ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి 29,000 ఓట్లు ఉన్నాయి. ఆయన సంబంధించినటువంటి ఎలిమినేషన్ కార్యక్రమం వచ్చేటప్పటికి కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 46 మంది అభ్యర్థులకు సంబంధించి వారి మొత్తం ఓట్లు కూడా 10,000కు పైగా ఓట్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే రాత్రి నుంచి ఇప్పటి వరకు అయితే ఎలిమినేషన్ కార్యక్రమం కొనసాగింది. మధ్యాహ్నం 2-3 గంటల వరకు తుది ఫలితం వెలువడే అవకాశం అయితే కనపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ జానయ్య.